హాయ్ అండి. అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వ చెప్పిన మాటల్ని నమ్మి శరత్చంద్ర భూమిని కోప్పడుతూ ఉంటాడు. భూమి, నువ్వు ముందు అపూర్వని సవతి తెల్లా చూడడం ఆపేసాయి అని ఇక భూమిపై కోప్పడుతూ ఉంటాడు శరత్చంద్ర. ముందు ఆ గగన్ ప్రాణాలు తీయటానికి వెళ్లాల్సిందే అనే శరత్చంద్ర మళ్ళీ వెళ్తూ ఉంటాడు. చూడండి బావగారు, నేను మీకు ముందే చెప్పాను కదా, అసలు ఆ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. కావాలంటే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అని బామ్మ మీద ఒట్టేసి మరీ కృష్ణప్రసాద్ చెప్తాడు. చూసావా బావా, కేపీ ఏం పని చేశాడో? ఈ ఇంటి ఉప్పు తింటున్నానన్న విశ్వాసం కూడా చూపించలేదు అని అపూర్వ చెప్తుంది. చూడండి, ఇప్పుడు భూమి మీ కన్న కూతురని తెలిసిన తర్వాత గగన్ భూమిని దూరం పెట్టాడు. అంతేకాకుండా భూమి మీ కన్న కూతురని తెలిస్తే గగన్కిచ్చి మీరు అస్సలు పెళ్లి చేయరు. అందుకే మీడియాలో వాళ్ళ గురించి తప్పుగా వార్తలు వస్తే గగన్ నిందపోవటానికైనా భూమిని పెళ్లి చేసుకుంటాడని నేనే కావాలని ఇలా చేశాను. ఇందులో నా తప్పేముంది? భూమి గగన్ల తప్ప అస్సలు లేదు. అసలు వాళ్ళని ఏమీ చేయకండి అని కృష్ణప్రసాద్ బతిమలాడుతూ ఉంటాడు. అయితే ఈ ఇంటి పరువు ఏమైపోయినా పర్వాలేదని నీ కొడుక్కి తాకట్టు పెట్టావా విశ్వాసం లేని కుక్క అంటూ శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ చెంప పగలగొడతాడు. ఇక కృష్ణప్రసాద్ కింద పడిపోతాడు. అపూర్వ గోరింటాకైతే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. భూమి అయితే ఇది చూసి బాధపడుతూ ఉంటుంది. కృష్ణ అంటూ బామ్మ బాధపడుతూ ఉంటుంది. ఇక గోరింటాకు సుజాత అపూర్వ ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, అల్లుడు గారు కేపీని భలే కొట్టారు కదా అని గోరింటాకు చెప్తూ ఉంటే, అప్పుడు ఏమైంది పిన్ని, వాడి కొడుకు చేతనే వాడిని కొట్టిస్తే ఇంకా బాగుంటుంది కదా అని అపూర్వ చెప్తుంది. ఏంటి అపూర్వ, వాడి కొడుకంటే గగన్ కాడే కేపీని కొడతాడా? ఇది నిజమేనా? నువ్వు చెప్తున్నది నిజమా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, ఇదిగో నేను ఇందాక వాడు మాట్లాడిన మాటలన్నీ వీడియో తీసేశాను. వీటిని వాడికి పంపించానే అనుకో, వాడు ఖచ్చితంగా వాడిని కొట్టేస్తాడు అని అపూర్వ చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పంపించేసేయి అని గోరింటాకు చెప్తుంది. వెంటనే అపూర్వ ఇక పద్మ అని ఆవిడికి ఫోన్ చేస్తుంది. ఇదిగో, నేను నీకు ఒక ఫోన్ నెంబరు ఒక వీడియో పంపించాను, వెంటనే ఆ నెంబర్కి సెండ్ చేసేసేయి అని చెప్తే అలాగేనని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. అన్నయ్య, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అని చరణ్ చెప్తూ ఉంటాడు. అబ్బా, ఏంట్రా నీ ఐడియా, చెప్పు ముందు అని గగన్ చెప్తాడు. అన్నయ్య, ఎలాగో భూమితో మీ పెళ్ళికి మామయ్య అంగీకరించాడు కాబట్టి ఒక పని చెయ్యి అన్నయ్య, భూమిని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకో అన్నయ్య అని చరణ్ చెప్తాడు. వెంటనే గగన్ అయితే లేచి నిల్చుంటాడు. అంటే భూమిని నేను దూరంగా తీసుకెళ్ళి అంటే లేచిపోయి పెళ్లి చేసుకోమని చెప్తున్నావా, అంతే కదా అని గగన్ అడుగుతాడు. అవునన్నయ్య, ఇక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా కూడా నువ్వు నా అన్నయ్య కదా, అందుకే నేను స్ట్రైట్గా చెప్పకుండా ఇలా చెప్పాను. దాని అర్థం అదే అన్నయ్య అని చరణ్ అనగానే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, నిన్ను చంపేస్తాను అంటూ గగన్ అయితే చరణ్ గొంతు పట్టుకుని నులిమేయటానికి చేతులు పెడతాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది. అన్నయ్య 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 ప్లీజ్ అన్నయ్య, ఒక చిన్న బ్రేక్ అన్నయ్య, నీ కోపానికి ఒక చిన్న బ్రేక్ ఇస్తావా అన్నయ్య, ప్లీజ్ నన్ను ఏమీ చేయకన్నయ్య అని ఇక చరణ్ వేడుకుంటూ ఉంటాడు. బిందు కాల్ చేస్తుంది అన్నయ్య, చెప్పు బిందు అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య, ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది అన్నయ్య. మొన్న కోల్డ్ స్టోరేజ్లో గగన్ అన్నయ్య భూమి ఇరుక్కుపోయారు కదా, అప్పుడు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాన్నేనంట. నాన్నే ఒప్పుకున్నాడు. దాంతో మామయ్య నాన్నని కొట్టాడు. చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఇక్కడ అని బిందు చెప్తూ ఉంటుంది. అవునా, నేను బయట ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానులే అని గగన్కి వినపడకుండా చరణ్ ఇక మేనేజ్ చేస్తాడు. సరే ఉంటానని ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందిరా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏమి లేదన్నయ్య, భోజనానికి ఇంటికి వస్తావా, టైం అవుతుంది కదా అని అడిగింది, అంతే అని చెర్రీ కవర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం అని గగన్ అడుగుతూ ఉంటే, అప్పుడే అన్నయ్య అది పెళ్లి గురించి అని చరణ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే గగన్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫోన్ ఆన్ చేయగానే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ కోల్డ్ స్టోరేజ్లో భూమి గగన్ ఉన్నారన్న విషయం మీడియాకి లీక్ చేసింది నేనేనని కృష్ణప్రసాద్ చెప్పిన మాటల్ని ఆ వీడియోని గగన్ మొత్తం చూసి ఇక కోపంగా రగిలిపోతూ, చూసావు కదరా మీ నాన్న ఎలాంటి వాడు, అసలు ఆడపిల్ల పరువు పోతుందని కూడా చూడకుండా చూడు ఎలా చేశాడో, అసలు నన్ను కామకుడుగా మీడియా ముందు ఎలా నిలబెట్టాడో చూడు, నేను అస్సలు వదలను రాయన్ని, ఎక్కడ రాయినా అని గగన్ ఇక నిలదీస్తూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య, ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో నువ్వు కాస్త ఆలోచించాలి కదా, ఆవేశం తెచ్చుకోకన్నయ్య అని చరణ్ ఇక చెప్తూ ఉంటాడు. లేదురా, నేను ఆయన్ని అస్సలు వదిలిపెట్టను రా, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు అని గగన్ చరణ్ షర్ట్ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఇక బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మెట్ల దిగి వస్తున్న గగన్ని చూసిన శారద అయితే, రే గగన్, చెరి భోజనం చేద్దాం రా అని పిలుస్తూ ఉంటుంది. గగన్ అయితే ఏమి మాట్లాడుకుంటా కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతాడు.
అన్నయ్య ఆగు అన్నయ్య ఆగు అని చరణ్ ఎంత చెప్తున్నా గగన్ అయితే ఏమీ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. రే చెరి ఏమైందిరా అని శారద అడుగుతూ ఉంటుంది. నాన్న గురించి మొత్తం కూడా తెలిసిపోయింది పెద్దమ్మ అని చరణ్ చెప్తాడు. అయ్యో అని శారద అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక నక్షత్ర, మమ్మీ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, స్వీట్ తిను అని గోరింటాక్ అపూర్వకి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. నాన్న మామయ్యని భలే కొట్టాడు కదా, ఇప్పుడు భూమి గగన్ బావుని పెళ్లి చేసుకుంటానన్నా కూడా నాన్న సర ఒప్పుకోడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని నక్షత్ర అంటుంటే, మనకు దక్కంది పక్కన వాళ్ళకి దక్కకపోతే ఆ కిక్కే వేరు కదా నక్షత్ర అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. సూపర్గా చెప్పే గోరింటాకు అని నక్షత్ర అంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న భూమి వాళ్ళని చూసి వస్తూ ఉంటుంది. నాకు ఈ సంతోషాన్ని కాసేపు కూడా ఉండనిచ్చడం లేదు ఇది అని చి అని నక్షత్ర వెళ్ళిపోతుంది. అపూర్వ భూమి ఇద్దరు కూడా కోపంగా రగిలిపోతూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. మీ చూపులకే పవర్ ఉంటే ఇద్దరు ఈ పాటి కాలిపోయి ఉండేవారు అని గోరింటాకు అంటుంది. ఈ భూమి చూపులది ఏముంది పిన్ని, నేనైతే నా చూపులతో ఏదో ఒక రోజు ఈ భూమిని కాల్ చేస్తాను, అది త్వరలోనే జరుగుతుంది అని అపూర్వ చెప్తుంది. ఏడ్చావు అపూర్వ, నీ చేత ఏమీ కాదు. ఏంటి ఏం చేసావని ఇంత విరివిగిపోతున్నావు అని భూమి అడుగుతుంది. మీ ఇద్దరిని విడదీశాను కదా బావా, ఇక మీ పెళ్ళికి ఒప్పుకోడు, అందుకంటే నాకు ఇంకేం కావాలి అని అపూర్వ చెప్తుంది. ఏడ్చావు, నేను గగన్ బావ పెళ్లి చేసుకుంటాం, 7 జన్మలకి మేము కలిసే ఉంటాం, అది విడదీయడం నీకు తరం కాదు అని భూమి అంటుంది. బాగా ప్లాన్ చేసావని అనుకుంటున్నావు కదా అని భూమి అంటే, నేను ప్లాన్ చేశాను కానీ కృష్ణప్రసాద్ అలా అంటాడని నిజాలు చెప్పేస్తాడని నేను అస్సలు అనుకోలేదు, ఏదైతేనే నేను అనుకున్నది చేసేసాను అని అపూర్వ చెప్తుంది. సరే కానీ మా అమ్మ శోభాచంద్రని చంపింది నువ్వే కదా, ఆ విషయం నాన్నకు తెలిస్తే ఏం చేస్తావు అని భూమి అడుగుతుంది. ఏంటో తెలిసేది, ఎలా తెలుస్తుంది, ఒకవేళ తెలిసినా నువ్వు అల్లిన కట్టుకథ అని నేను నీ మీదకే తోసిపారేస్తాను అని అపూర్వ చెప్తుంది. సరే అప్పుడు తప్పించుకుంటావు, మరి ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన నాన్నకి గుర్తుకొస్తే, నువ్వు మర్డర్ అటెంప్ట్ చేసిన విషయం నాన్నకి తెలిసిపోతే అప్పుడేం చేస్తావు అని భూమి అడుగుతుంది. అపూర్వ అయితే అది విని కంగారు పడుతూ షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే, నాకు ఆ మర్డర్ అటెంప్ట్కి ఎలాంటి సంబంధం లేదు అని అపూర్వ కంగారు పడుతూ చెప్తూ ఉంటే, చూసావా నన్ను మా గగన్ బావుని వెయిట్ చేస్తాను మరో నిమిషంలోనే నువ్వు వణికిపోయేలా నేను ఎలా మాట్లాడానో, ఈ తడబాటు చూస్తుంటే నువ్వేనని నా అనుమానం ఇంకా ఎక్కువైంది. ఏదో ఒకరోజు అది బయటికి వస్తుంది, అంతెందుకు లాకప్లో ఉన్న ఆ కిల్లర్ నోరు తెచ్చాడే అనుకో, నీ గుట్టు మొత్తం బయటపడిపోతుంది, త్వరలోనే తెలుస్తుందిరే అపూర్వ అని భూమి అపూర్వకి చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత బిందు, నాన్న మాటి మాటికి మామయ్య నేను మిమ్మల్ని ఇలా కొడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న, అసలు నువ్వు అమ్మని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇల్లరికం రాకుండా ఉండాల్సింది అని బిందు ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. చూడమ్మా బిందు, నేను ఏ పరిస్థితుల్లో మీ అమ్మని పెళ్లి చేసుకున్నానో నీకు తెలియదు, చెప్పినా అర్థం కాదు, నువ్వు చిన్నపిల్లవి, బాధపడకు అని కృష్ణప్రసాద్ ఇక సర్ది చెప్తూ ఉంటాడు. అసలు మీరు ఏ మనుషులండి, ఆ భూమి గగన్లకి పెళ్లి చేయడానికి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఏమి ఆ గగన్ గాడు పెళ్లి చేసుకోకపోతే భూమికి పెళ్ళి అవదా, ఎందుకు ఇలా చేశారు అని భూమికి చెరికి పెళ్లి చేసేవాళ్ళం కదా అని మీరా చెప్తుంది. మీరా నోరు మూస్తావా, ఏం మాట్లాడుతున్నావు, భూమి చెర్రికి పెళ్లి చేయటమా, భూమి గగన్లు ప్రేమించుకున్నారు, గగన్కి భార్య అవుతున్న భూమి చెర్రికి వదినతో సమానం, అలాంటిది వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాట్లాడేవో అంటే నువ్వు అసలు మనిషివే కాదు అని కృష్ణప్రసాద్ అంటాడు. దాంట్లో తప్పేముంది అని మీరా అంటుంది. ఇక కృష్ణప్రసాద్ మీరా చెంప పగలు కొడతాడు. నన్నే కొడతారా అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మా అన్నయ్య మిమ్మల్ని కొట్టినందుకు మీరు ఆ ఉక్రోషం నా మీద తీర్చుకుంటున్నారు, దీన్ని చేతకంతనం అంటారు అని మీరా చెప్తుంది. నేను చేతకాని వాడిని అయితే ఆ ఆఫీస్ పనులన్నీ ఒక్కడిని ఎలా చూసుకుంటున్నాను, నేను భార్య పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి పోషించుకునే స్తోమత ఉన్నా కూడా ఈ ఇంట్లో ఎందుకుంటున్నాను తెలుసా, నా గగన్ కోసం, నా కొడుకు గగన్ని కాపాడుకోవడం కోసం, అపూర్వ అనుమనుమన చేసే కుట్రల్ని తిప్పికొట్టి నా కొడుకు గగన్ని కాపాడుకోవడం కోసమే నేను ఇలా చేతకాని వాడిలా ఈ ఇంట్లోనే ఎల్లరికంగా పడి ఉన్నాను అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక